నిన్న జరిగిన ఒక రాద్ధాంతం చూసినాం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పిల్లల ముందు పెట్టుకొని సో ఇదేదో తెలంగాణ తల్లికి సంబంధించిన ప్లేస్‌ని ఇచ్చినాముగా అదే తెలంగాణ తల్లి విగ్రహం కోసం. లేదు లేదు దాన్ని లోపట పెడతాం. మేము తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బరాబర్ పెట్టుడే అనేసి చాలా బూతులు మాట్లాడిన వైనం చూస్తున్నాం. ఏంది అంటే తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన ఒక ప్లేస్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం అనే దాని మీద ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చర్చలు చెప్తున్నారు కదా! ఏం చెప్తారు ఈ యాంగిల్‌లో మీరు? అమ్మా ఆళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ఏదొస్తే వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటా పోతామంటే పెట్టమనండి మరి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇందిరాగాంధీది పెట్టాలా? చాచా నెహ్రూది అయితే బయట ఉన్నాయి ఆయనది కూడా పెట్టాలా? సరే గాంధీ గారు అంటే ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్ ఇప్పుడు సంజయ్ గాంధీ చనిపోయిండు ఆయన పార్టీ కాబట్టి ఆయనను కూడా పెట్టండి. సోనియా గాంధీ గారు రేపో మాపో పోతే ఆమెది కూడా పెట్టండి. అవతల ఎల్లుండి మా ప్రభుత్వం వస్తే మేము వాజ్పేయి గారిది దీన్ దయాళ్ గారిది అందరిది పెట్టుకుంటూ పోతాం. అసలు ఏం చేస్తున్నారమ్మా పార్టీల పరంగానా అది అసెంబ్లీ? ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారంటే నాకు గౌరవం ఉంది. 43 సంవత్సరాలలోనే ప్రధానమంత్రిగా అయినటువంటి యంగెస్ట్ డైనమిక్ ప్రైమ్ మినిస్టర్. ఆయన ఇవాళటి విజన్ 2020 పెట్టి ఇవాళటి ఈ ఎన్విరాన్మెంట్కు నాంది బలికినోడు బీజం వేసినోడు 2020లో మనం ఇట్లుంటాము అని చెప్పి చూయించినటువంటి వ్యక్తి ఆయన అంటే నాకు గౌరవం. ఆయన విగ్రహం పెట్టడానికి 100 ఉన్నాయి, 100 జాగాలు ఉన్నాయి. అసెంబ్లీ అనేది జనానికి సంబంధించింది, మనకు ప్రజాస్వామ్యానికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పదవి పొందిన వ్యక్తులను గిట తీసుకెళ్ళి ప్రజాస్వామ్యం సభ ముందర తీసుకెళ్ళి ఆ విగ్రహాలను పెడితే రేపు నేను పెడతా, ఎల్లుండి ఇంకోటి పెడతాడో, అవతల ఎల్లుండి ఇంకోటి పెడతాడో, లాస్ట్కు జూట్లది ఇంకొకరిది గొడవ అయితే వాళ్ళలాగా పాలస్తీనాలో సమాధులు ఉంటాయి ఒక గుట్టకు మొత్తం. ఆ సమాధులు ఉన్నట్టు ఈ విగ్రహాలు అయిపోతాయి. లాస్ట్కు ఎమ్మెల్యేకి ఒక విగ్రహం అవుతుంది. ఇది మొదలైతే రేపు పొద్దున మా నాన్న విగ్రహం నేను కామారెడ్డిలో పెడతా అంట. ఎందుకంటే ఆయన కామారెడ్డి ఫౌండర్ అని పెడతాము కాలేజీ కట్టిండు కాబట్టి. అట్లా అందరు ఎమ్మెల్యేలు పోయి వాళ్ళ తాతలే ముత్తాతలే పెట్టొచ్చు అంటే పెట్టండి, పెడదాం అంతటి ఇవి విగ్రహాలు ఎక్కువ మనుషులు తక్కువ చేస్తే అయిపోతుంది. గౌరవం ఇవ్వాల, ఇది ఒక యాంగిల్ అయితే. రెండవది అసలు స్వాతంత్ర సమరయోధులైనటువంటి 18 ఏళ్ళు 19 ఏళ్ళు 20 ఏళ్ళకు పెళ్ళిళ్ళు కాకముందే ఉరిగొయ్యలకు స్వాతంత్ర సమరయోధులైనటువంటి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ తూటాలకు బలైనరు, ఉరికొయ్యలకు బలైపోయారు, చంపేశారు, వాళ్ళందరూ చనిపోయారు. ఇవాళ నేను మాట్లాడినా మీరు అడిగిన ఈ సుఖం అనుభవిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి సభ్య సమాజం అంతా సుఖపడడానికి కారకులు వాళ్ళ జీవితాలు త్యాగం. 25 ఏళ్లకు 30 ఏళ్లకు చనిపోయినటువంటి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు భార్య పిల్లల్ని వదిలేసి వారు ఏమైనా పర్వాలేదు నా భారతదేశం నాకు ఇంగ్లాండ్ నుంచి ఆంగ్లేయుల నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా లక్షల మంది ఉన్నారమ్మా. 26 జనవరికి 15 ఆగస్టుకి ఒక్కనాడు ఉదయం లేచి భార్య పిల్లలతో సహా ఇంటికి తాళం వేసి 5 నిమిషాలు అదే ముఖం గడగకుండా స్నానం చేయకుండా పోయి ఉదయం 6 గంటలకు తెల్లవారుతుండగా పోయి ఆ జెండాకు నమస్తే పెట్టే గుణం లేదు. కానీ ఇవాళటి 7 గంటలకు 10 గంటలకు 11 గంటల దాకా వండేటువంటి సాంప్రదాయాన్ని స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధులను మర్చిపోయి ఇవాళ ఎవరిది వాళ్ళు విగ్రహాలు అనుకుంటూ తిరుగుతుంటే ఎట్లా అవుతుంది? ఈ విగ్రహాలు పెట్టినటువంటి స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల మీద కాకి రెట్టేస్తే అది కారిపోతూ ఉంటుంది. కాకి నిలబడి రోజు 4 సార్లు పోతూ ఉంటుంది. కనీసం ఆయన బర్త్డేకో ఆయన చనిపోయిన రోజో మరణం రోజో జననం రోజో కనీసం దాన్ని కడిగి దానికి ఇంత కలర్ ఇద్దామనే కనీస జ్ఞానం లేని ఈ రాజకీయ నాయకులు, అది రేవంత్ రెడ్డి గారా వెంకటరమణారెడ్డి గారా అనేది కాదు నేను మాట్లాడేది. ఎవరైనా సరే నాతో సహా ఎన్నడైనా నీళ్లు పోసి కడిగినరా? ఎన్నడైనా సంవత్సరంలో ఒకసారి పెయింట్ వేయించిర్రా? పోనీ ఏ ప్రభుత్వం అన్నా స్వాతంత్ర సమరయోధులకు విగ్రహాలకి మెయింటెనెన్స్ కింద ప్రతి సంవత్సరము ఆ విగ్రహాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసిండ్రా? చెయ్యిరిగిపోయి ఉంటుంది, ముక్కిరిగిపోయి ఉంటుంది, గాంధీ తాత చెయ్యి దగ్గరికి వెళ్ళి కట్టి ఊసిపోయింది ఉంటుంది, భగత్ సింగ్ మీద రెట్టబడింది ఉంటుంది, అల్లూరి సీతారామరాజు బాణం ఇరిగింది ఉంటుంది. దాన్ని పట్టించుకుంటూ లేడు కానీ సెల్ఫీలు మాత్రం దిగుతాం అందరం పోయి. ఇటువంటి విగ్రహాలను అన్నిటిని విడిచిపెట్టి వీటి మీద కాకిరెట్టేస్తారు, మొత్తం కారిపోతుంటుంది, పేలిపోతూ ఉంటుంది. ఈయన భగత్ సింగా లేకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని దగ్గరికి పోయి చూస్తే కానీ అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అంటే పచ్చగా ఉంటేనేమో సుభాష్ చంద్రబోసు,
కాకి కలర్ ఉంటారేమో. భగత్ సింగ్ అనేంత గుడ్డి స్థాయికి మనం ఎదిగిపోయినాము పిజ్జా బర్గర్లు తినుకుంటా. ఇవాళటి జీవితం వాళ్ళు పెట్టిన భిక్ష అనేది కూడా మర్చిపోయి ఇవాళ విగ్రహాలను పెట్టేసేసి వీటిని కనీసం కడగకుండా ఖద్దరు బట్టలు తెల్ల వేసుకొని పొద్దున్న లేచి ర్యాలీలు తీస్తారు, ధర్నాలు చేస్తారు, కానీ ఆ విగ్రహాన్ని మాత్రం తూడరు. ఎందుకు పెట్టాలమ్మా విగ్రహం? గుడి కట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. గుడిలో ధూప దీప నైవేద్యం నడిచి అర్చకుడిని పెట్టడం అనేది ముఖ్యం. అర్చకుడు లేనప్పుడు ఆ గుడి కట్టి దేవుణ్ణి అవమానించద్దు. అంతకన్నా గొప్పోళ్ళు అని నేను అనుకుంటున్నాను. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా, ఈ జన్మకు సృష్టికి కారణమైన దేవుని కన్నా మన బతుకు ఇలా ఉండాలని డిసైడ్ చేసి వాళ్ళ బ్రతుకులు ప్రాణాలు అర్పించినటువంటి ఆ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలనే కడగలేని అశక్తులైనటువంటి ఈ రాజకీయ నాయకులు రాజీవ్ గాంధీ గారు ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి కళలు చెప్పిండా? ఆయనను తీసుకొచ్చి విగ్రహం పెడతామని అనుడే తప్పు. మీకు ఏడ కావాలో మీకు ఆడ మేము చాలా గౌరవంగా పంపిస్తాము అని వీళ్ళు చెప్పారు. గౌరవంగా వేరే దగ్గర పెట్టాల్సిందే కానీ అది చెప్పింది అదే అన్నారు. ఆ మాటను ఏమన్నారంటే మీకు కావాలి, నేను మీ లెక్క మేము అవమానించము, మీకు చాలా గౌరవంగా అది గాంధీ భవన్లో కావాలంటే పెడతాం, ఇంకో ప్లేస్లో కావాలంటే పెడతాం మేము వస్తే అని. చనిపోయి 25-30 సంవత్సరాలైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు అవమానించే పరిస్థితికి తేవడానికి అది మరి ఆ చిన్న పిల్లల్ని పెట్టుకుని ఆ మాట అనాల్సినంత అవసరం ఏముందని ఇప్పుడు అది చర్చ. ఆయన వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించాలి, ఆయన యొక్క సూచనలు సలహాలు, లేకపోతే ఆయన గురించి దేశం కోసం ఆయన ఏ రకంగా ప్రాణాలు అర్పి. ఇప్పుడు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలా, రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలా? అంతే కదా. అది అసెంబ్లీకి, అది ఆ సెక్రటరేట్ ప్రజలకు సంబంధించింది, అసెంబ్లీ ప్రజలకు సంబంధించింది. ప్రభుత్వ కార్యాలయాలలో కానీ ప్రజాస్వామ్యంలో ఏర్పడ్డటువంటి వ్యవస్థలో ఎవరిది కూడా పెట్టడానికి వీల్లేదు, ఎక్సెప్ట్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఓకే, వాళ్ళు తప్ప ఎవ్వరి పెట్టడానికి వీల్లేదు. 100% నేను కూడా అగ్నెస్ట్ చేస్తాను, 100%. రేపు పొద్దున 2028లో బీజేపీ వస్తుందని నేను చెప్తున్నా కదా. బీజేపీ వచ్చినా కానీ అది ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్సే పెట్టాలి, కానీ నేను వాజ్పేయి గారిది పెడతా అంటే కూడా నేను ఒప్పుకునేది కాదు. దానికి ఉంటాయి, పెట్టచ్చు. అంబేద్కర్ గారిది అంత పెద్దది కట్టిండు, సంతోషం. బుద్ధుని తీసుకుపోయి ఎన్టీ రామారావు తెలంగాణకు ప్రతీకమైన ఒక తెలంగాణ తల్లి విగ్రహం అనేది పెట్టడం అనేది మీకు యాక్సెప్టెన్స్ అనిపిస్తలేదా? అమ్మ, తెలంగాణ తల్లి విషయంలో నేను తల్లి గురించి తప్పుగా మాట్లాడే. తెలుగు తల్లి వేరు, తెలంగాణ తల్లి వేరు, గుజరాత్ తల్లి అని, ఈ తల్లి అని, ఆ తల్లి అని. నేను భరతమాతను నమ్మే వ్యక్తిని. నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. దాన్ని కాంట్రవర్సీలకు పోయి కాంట్రవర్సీ చేస్తే నేను ఊరుకునే వ్యక్తిని కూడా కాదు. అనవసరం అది. ఎవరు పెట్టుకున్న దుకాణం వాళ్ళు పెట్టుకున్నారు, కాదని అంటలేను. తెలంగాణ తల్లి మంచిది, ఆమె కూడా ఒక అమ్మ. వీళ్ళ చదువుకున్న వాళ్ళు, వీళ్ళక ఈ అధికారం అప్పచెప్పింది ప్రజలు ఎమ్మెల్యేలుగా. చివరిగా ఒక ప్రశ్న ఒకే లైన్లో నేను అడుగుతున్నాను సార్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది ఒక మీడియా దిగ్గజం అని చెప్పుకునే ఒక వ్యక్తి ఆయన చాలా కుండబద్దలు కొట్టి చెప్పాడు. దాన్ని కంటిన్యూ చేస్తూ రేవంత్ రెడ్డి ఢిల్లీ చిట్చాట్లో, పత్రికా విలేకరుల చిట్చాట్లో విలీనం చేయబోతున్నారు అన్నారు. అంటే ఒక ప్రముఖమైన స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తులు ఏది మాట్లాడితే దాని గురించి అందరూ మాట్లాడుకోవాలన్నామా? ఒక ప్రముఖమైన స్థానంలో ప్రజలు వారికి ఆ స్థానం కల్పించారు. నాయన నువ్వు ఈ స్థానంలో కూర్చుండి మమ్మల్ని పాలించు అని ఆ స్థానంలో కూర్చుంది. ఆయన ఏది మాట్లాడితే టైంపాస్ కాదు, దాని గురించి అందరూ మాట్లాడుకోవాలా? లేదా కష్టపడో ఏదో అదో పెట్టేదేదో శాటిలైట్ కనెక్షన్ పెట్టేసుకోనో లేకుంటే ఒక టీవీ ఛానల్ పెట్టినా మీరు మాట్లాడింది కూడా ప్రజలు మాట్లాడుకోవాలా? అంటే మీకు టైంపాస్కి ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నది కూడా ప్రజలు మాట్లాడుకోవాలా? ఆయన అయిందా నేషనల్ ప్రెసిడెంట్, ఈయన అయిందా నేషనల్ ప్రెసిడెంట్ బీజేపీకి? అన్న వ్యక్తిది వ్యాపార దిగ్గజం ఎవరున్నారో ఆ వ్యక్తికైనా బుద్ధి ఉండాలి, లేదంటే ఈ వ్యక్తికైనా బుద్ధి ఉండాలి. వీళ్ళకి చెప్పి చేస్తున్నారు ఏంది మోడీ గారు? లేకుంటే మోడీ గారు వీళ్ళ చెవులు వచ్చి ఊదిపోయిందా? ఏమన్నా సినిమాల దోస్తులా వీళ్ళేమన్నా? చిన్నపిల్లలాగా మాట్లాడతారేంది మెచ్యూరిటీ లేకుండా? ఎట్లా మాట్లాడతారమ్మా? అంటే ఇష్టారాజ్యమా? నోరెత్తిన మా ఇష్టం ఉన్నది మాట్లాడతామని అడిగేటోడు లేక? వీళ్ళెవరు అసలు? పక్కింటి వ్యవహారంలో మాట్లాడడానికి, పక్కింట్లో ఉన్నటువంటి కుటుంబ వ్యవహారాలలో ఈ పక్కింటోడు మాట్లాడితే వాట్ ఈస్ ద మీనింగ్? ఈ ఇంటికి ఆ ఇంటికి ఏంటి సంబంధం? ఆ పక్కింట్లో విషయం గిట్లనట అని ఈ పక్కింట్లో మాట్లాడినటువంటి వ్యక్తికి ఆ ఇంటితో ఏమి సంబంధం అంటున్నా? ఏదో ఒక సంబంధం ఉంటేనే మాట్లాడతారు. ఆ సంబంధం ఏందో వాళ్ళనే అడుగుతున్నా. మరి ఏం సంబంధం ఉన్నది వీళ్ళకి బీజేపీతో? రేవంత్ రెడ్డి గారు ఈయన రేపు జాతీయ అధ్యక్షుడు అవుతున్నాడు ఏంది? పాత మిత్రులు కాబట్టి పంపకాలు పెట్టేసినటువంటి కవితకు బెయిల్ ఇచ్చేసిండు.
హరీష్ రావు గారికి ఇక్కడ అప్పయ్యేసారు స్టేట్ ప్రెసిడెంట్. కేసీఆర్ కేసీఆర్ గారికి గవర్నర్ ఎందుకు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి అని లేడు, నయ్యం అవి రెండు ఖాళీ పెట్టిరు. ఇంకెవరైనా వస్తున్నారేమో, కేశవరావు బీశ్వరరావు మొన్నటి తిరిగా వచ్చినట్టు, గద్వాల విజయలక్ష్మి గారు అందరు వచ్చినట్టు, ఫ్యామిలీ ప్యాకేజీలు వచ్చినట్టు కింద వాళ్ళకు ప్యాకేజ్ అట్లా పెట్టిండేమో. ఈయన మరి ఈయన నడుపుతున్నాడేమో, చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని, రామోజీరావు గారిని నడిపినట్టు నడుపుతున్నాడేమో అన్న. అమ్మ నోరు ఉంది కదా, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడితే అందరికీ నోర్లు ఉన్నాయి, అందరికీ మాట్లాడొస్తుంది. సంస్కారం అడ్డం వచ్చి ఈ పూర్తి మాట్లాడుతున్నా కానీ వాళ్ళకన్నా ఎక్కువ భాష మాట్లాడగలుగుతాం. అమ్మ అందరం అట్లనే మాట్లాడితే రానున్న కాలంలో భవిష్యత్ తరాలకు ఏమీ చెప్తున్నాం? ఒక రాజకీయ మార్పు కోరినప్పుడు, ఉందాతనాన్ని కోరినప్పుడు ప్రజలు నమ్మే స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాం. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఇప్పుడే చెప్పేది, నోరు ఉంది కదని పిచ్చి పిచ్చి మాట్లాడితే భవిష్యత్తు తెలుస్తేందుకు ఆయనకేమన్నా జాతకాలు నేర్చుకున్నారా? ఆస్ట్రాలజీ పోయిండయింది మొన్న కోయలాల దగ్గరికి పోయి నేర్చుకొని వచ్చిండేమో. భవిష్యత్తులో నేను ఇదైతేనే అంజనం వేసి చూసుకున్నట్టు, బీజేపీ మొత్తం బీఆర్ఎస్ విలీనం అవుతుందని అంజనం వేసి చూసిండు ఆయన. పెద్ద ఆయన వాళ్ళు చెప్పిన ఆయన, ఆ దిగ్గజం వాళ్ళు నాకు తెలియదు కానీ చెప్తున్నాను, బుద్ధి ఉండాలనేది. అందుకన్నా ఇకపోతే ఈయన ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, చిట్చాట్లు ఏంటమ్మా? ప్రజలకు అన్ని పనులు అయిపోయినాయి, అందరూ బాగా స్వర్ణయుగంలో ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటిది లాగా ఇప్పుడున్న నోట్లన్నీ బంద్ అయిపోయినాయి, మళ్ళీ అన్ని బంగారు నాణ్యాలు వచ్చేసినాయి, బంగారు నాణ్యాలతోనే బతుకుతున్నారు. కాబట్టి ఇంకేం పని ఉంది? మనం మంచిగా ఇంత తిన్నాము, తిని ఆకేసుకొని, అప్పటి కాలంలో తిన్న తర్వాత ఆకేసుకొని మాట్లాడుకునే వాళ్ళంటే భార్యాభర్తలు. ఇక అదేమో ఆ చిట్ చాట్ ఏమో ఈ చిట్ చాట్ ఎట్లా ఉంటుందమ్మా? ఊహించుకుంటే కూడా అర్థం ఉండాలా. రేపు పొద్దున్న నేను కూడా చెప్తా, రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, జాతీయ అధ్యక్షుడు అవుతున్నారు, అందుకే నడ్డా గారిని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇదే మాట రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.